నమస్తే, నేను సునీత. టీ న్యూస్కి స్వాగతం. డీటెయిల్స్ చూద్దాం. ప్రతిపక్ష ఇండియా కూటమి పార్టీల 4వ సమావేశం ఈ నెల 19న ఢిల్లీ వేదికగా జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశం ఉంటుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ తెలిపారు. ఇండియా కూటమి భేటీలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని మోదీని ఎదుర్కొనేందుకు మే నహీ హమ్ అనే నినాదంతో పార్టీలు ముందుకు సాగాలని భావిస్తున్నాయని తెలుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఎదుర్కొనేందుకు కొత్త నినాదాన్ని తీసుకువస్తున్నట్లు మరో సీనియర్ నేత చెప్పారు. ఈ సమావేశంలో పార్టీల మధ్య సీట్ల పంపకం, ఉమ్మడి ఎన్నికల ర్యాలీలు, కార్యక్రమాల రూపకల్పన వంటి వాటిపై ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కులగణన, ఎంఎస్పీకి చట్టపరమైన హామీ, కార్మికులకు సామాజిక భద్రత వంటి అంశాలను ప్రతిపక్ష ఇండియా కూటమి ఎన్నికల ప్రచారంలో ముందుకు తీసుకువెళ్లే అవకాశం ఉందని సమాచారం. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 6వ సమన్లు జారీ చేసింది. రాంచీలో ఓ భూమి కొనుగోలు లావాదేవీలో మనీ లాండరింగ్ జరిగిందని ఈడీ సోరెన్పై కేసు నమోదు చేసింది. ఈ కేసులో ప్రశ్నించేందుకు తమ ముందుకు రావాల్సిందిగా ఈడీ హేమంత్ సోరెన్కు వరుసగా 6వ సమన్లు పంపించింది. సోరెన్ మంగళవారం తమ ముందు హాజరయ్యే అవకాశం ఉందని ఈడీ అధికారి ఒకరు తెలిపారు. రాంచీలోని జోనల్ ఆఫీసులో ఆయన్ను విచారించనున్నట్లు చెప్పారు. గతంలో ఇదే కేసులో 5వసారి ఈడీ పంపిన సమన్లపై సోరెన్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈ పిటిషన్ విచారించిన సుప్రీంకోర్టు ఈడీ పంపిన సమన్లపై హైకోర్టులోనే తేల్చుకోవాలని సూచించింది. రాజస్థాన్లో కొత్త ముఖ్యమంత్రిపై సస్పెన్స్ కొనసాగుతోంది. శాసనసభాపక్ష నేతను ఎన్నుకునేందుకు ఎమ్మెల్యేల సమావేశం ఎప్పుడనే దానిపై బీజేపీ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో కొత్తగా ఎన్నికైన దాదాపు 10 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఆదివారం మాజీ సీఎం వసుంధర రాజేను ఆమె నివాసంలో కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. అంతకుముందు ఫలితాల వెల్లడి తర్వాత కూడా పలువురు ఎమ్మెల్యేలు రాజేను కలిశారు. రాష్ట్ర సీఎం పదవిని మరోసారి చేపట్టేందుకు వసుంధర రాజే గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే పార్టీ అధినాయకత్వానికి సంకేతం ఇచ్చేలా ఆమె ఎమ్మెల్యేలతో సమావేశం పేరుతో బల ప్రదర్శన చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మధ్యప్రదేశ్కు కొత్త ముఖ్యమంత్రి ఎవరో ఇవాళ తేలనుంది. ఈ మేరకు కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలు సాయంత్రం సమావేశమై పార్టీ శాసనసభాపక్ష నేతను ఎన్నుకోనున్నారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని, సీఎం అభ్యర్థి పేరును 7 గంటలకు ప్రకటిస్తారని బీజేపీ హైకమాండ్ తెలిపింది. ఈ సమావేశానికి కేంద్ర బీజేపీ పరిశీలకులుగా హర్యానా సీఎం ఖట్టర్, ఓబీసీ మోర్చా నేత కె లక్ష్మణ్, పార్టీ కార్యదర్శి ఆశా లక్రా హాజరు కానున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 230 స్థానాలకు గాను 163 సీట్లలో విజయం సాధించింది. అయితే ఎన్నికల ప్రచార సమయంలో సీఎం అభ్యర్థిగా ఆ పార్టీ ఎవరినీ ప్రకటించలేదు. సీఎం రేసులో ప్రస్తుత సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్తో పాటు సీనియర్ నేతలు జ్యోతిరాదిత్య సింధియా, ప్రహ్లాద్ పటేల్, నరేంద్ర సింగ్ తోమర్, కైలాష్ విజయవర్గీయ, వీడి శర్మ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 27న పోలింగ్ నిర్వహించేందుకు కార్మిక శాఖ చర్యలు తీసుకుంటోంది. అదే రోజు ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, సిపిఐ మధ్య పొత్తు ఉన్నప్పటికీ ఎన్ఐటియుసి, ఏఐటియుసి వేరువేరుగా పోటీ చేస్తున్నాయి. ప్రధాన పోటీ మాత్రం టీబీజీకేఎస్, కొన్ని జాతీయ కార్మిక సంఘాల మధ్య ఉంది. మరోవైపు సింగరేణి ఎన్నికలను వాయిదా వేయించేందుకు కొన్ని సంఘాలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల సందడి మొదలైంది. ఈ నెల 27న ఎన్నికలు జరగనుండగా కార్మిక శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. పోలింగ్ కోసం వివిధ ప్రాంతాల్లో మొత్తం 84 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నది. కార్పొరేట్ ఏరియాలో 5, కొత్తగూడెంలో 6, ఇల్లందులో 3, మనుగూరులో 7, రామగుండం 1లో 11 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. అలాగే రామగుండం 2లో 6, రామగుండం 3లో 6, భూపాలపల్లిలో 9, బెల్లంపల్లిలో 5, మందమర్రిలో 11, శ్రీరాంపూర్లో 15 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. పోలింగ్ రోజు రాత్రే ఓట్లను లెక్కిస్తారు. ఇందుకోసం 12 ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు కార్మిక శాఖ తెలిపింది.
అటు ఈ ఎన్నికల్లో 11 ఏరియాల్లోని 39,748 మంది కార్మికులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. టీబీజీకేఎస్, బీఎంఎస్, ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, సిఐటియు, హెచ్ఎంఎస్, ఇఫ్టు వంటి సంఘాలు ఈ ఎన్నికల్లో పోటీ పడుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్, సిపిఐ మధ్య పొత్తు ఉన్నప్పటికీ వీటి అనుబంధ కార్మిక సంఘాలైన ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ వేర్వేరుగా పోటీ చేస్తున్నాయి. ప్రధాన పోటీ మాత్రం టీబీజీకేఎస్ కొన్ని జాతీయ కార్మిక సంఘాల మధ్య ఉంది. మరోవైపు సింగరేణి ఎన్నికల ప్రక్రియ ఊపందుకున్నప్పటికీ అసలు ఇవి జరుగుతాయా అన్న సందేహాలు నెలకొన్నాయి. కొన్ని సంఘాలు కోర్టుకు వెళ్లి ఎన్నికల్ని వాయిదా వేయించే ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో ఈ పని చేసిన సంఘాలే మళ్లీ రంగంలోకి దిగినట్టు తెలుస్తున్నది. సింగరేణిలో బలమైన టీబీజీకేఎస్కే విజయావకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కార్మికులకు లబ్ధి చేకూర్చే 60కి పైగా డిమాండ్లను సాధించడం, వారసత్వ ఉద్యోగాల వంటి అనేక విజయాలను టీబీజీకేఎస్ సాధించింది. గత 2 ఎన్నికల్లో అన్ని చోట్ల విజయం సాధించింది. జాతీయ కార్మిక సంఘాలు కార్మికుల విశ్వాసాన్ని చూరగొనలేక పట్టుకోల్పోయాయి. దీంతో ఎన్నికల్ని వాయిదా వేయించి బలం పుంజుకున్న తర్వాతే ఎన్నికల్ని ఎదుర్కోవాలన్న ఆలోచనలో ఈ సంఘాలున్నట్టు కార్మిక వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతున్నది. అంతేకాదు మరో 1-2 రోజుల్లోనే కోర్టుకు వెళ్లే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. దేశమంతా నెలకొన్న వర్షాభావ పరిస్థితులు పలు రాష్ట్రాలను కరువు కోరల్లోకి నెడుతున్నాయి. వర్షపాత లోటు, జల సంరక్షణ చేపట్టకపోవడం, జలాశయాల నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుకుని ఫలితంగా దేశంలోని 36% జిల్లాల్లో కరువు ఛాయలు కమ్ముకున్నాయి. మరోవైపు తెలంగాణలో భిన్న దృశ్యం కనిపిస్తోంది. బహుముఖ వ్యూహాల ఫలితంగా సమృద్ధిగా సాగునీరు అందుబాటులో ఉంది. గత 8 ఏళ్లలో రాష్ట్రంలో ఏ ఒక్క మండలాన్ని కరువు పీడిత ప్రాంతంగా ప్రకటించాల్సిన అవసరం రాలేదు. దేశాన్ని కరువు రక్కసి కాటేస్తున్నది. ప్రజలతో పాటు పశువులకు, వ్యవసాయ వినియోగానికి నీటి కొరత ఏర్పడడంతో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలను కరువు పీడిత ప్రాంతాలుగా నిర్ధారించింది. వర్షపాత లోటు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, జల సంరక్షణ చర్యలు చేపట్టకపోవడం, నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుకోకపోవడం, సమర్థమైన నీటి యాజమాన్య పద్ధతులు పాటించకపోవడం, అటవీ నిర్మూలన తదితర అంశాలు కరువుకు ప్రధాన కారణాలని పలు నివేదికలు తేల్చి చెప్తున్నాయి. సాధారణ సగటు కంటే 90% తక్కువ వర్షపాతం నమోదైతే వాతావరణ కరువుగా, నేలలో తేమ తక్కువగా ఉండడంతో పాటు నీటిపారుదల వ్యవస్థ పరిధిలోని సాగు విస్తీర్ణంలో 30% కంటే తక్కువగా పంటలు సాగవడాన్ని వ్యవసాయ కరువుగా పేర్కొంటారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏదైనా ప్రాంతంలో పంటకు 50% పైగా నష్టం జరిగితే ఆ ప్రాంతాన్ని కరువు ప్రభావిత ప్రాంతంగా ప్రకటిస్తారు. ప్రస్తుతం దేశం మొత్తం వైశాల్యంలో కరువు పీడిత జిల్లాల విస్తీర్ణం దాదాపు 1/6 వంతుగా ఉన్నది. దేశంలోని మొత్తం 717 జిల్లాల్లో 221 జిల్లాలు తీవ్రమైన కరువు కోరల్లో చిక్కుకున్నట్లు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గత 15 సంవత్సరాల్లో దాదాపు 100 జిల్లాలు 9 సార్లు కరువు పరిస్థితులను ఎదుర్కొన్నాయని బీహార్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్రతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో కరువు నానాటికి పెరుగుతున్నదని స్పష్టం చేస్తున్నాయి. 1997 నుంచి భారత్లో కరువు పీడిత ప్రాంతం ఏకంగా 57% పెరిగిందని, 2020-2022 మధ్య కాలంలో దాదాపు 3/2 వంతుల మందిని కరువు ప్రభావితం చేసిందని COP15 నివేదిక వెల్లడించింది. గత దశాబ్ద కాలంలో దేశంలో 3/1 వంతు జిల్లాలు 4 కంటే ఎక్కువసార్లు కరువును ఎదుర్కొన్నాయని, భారత్లో ఏటా 5 కోట్ల మందిని కరువు ప్రభావితం చేస్తున్నదని ఆ నివేదిక పేర్కొన్నది. కరువు వల్ల 2018-19 నాటికి దేశంలోని మొత్తం సాగు భూమిలో దాదాపు 30% తగ్గిపోయిందని, తీవ్రమైన వ్యవసాయ కరువు వల్ల 1998-2017 మధ్య కాలంలో స్థూల జాతీయోత్పత్తి 2 నుంచి 5% మేరకు క్షీణించిందని 2021లో ఇస్రో స్పేస్ అప్లికేషన్ సెంటర్ విడుదల చేసిన నివేదిక స్పష్టం చేసింది. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ NDRF మార్గదర్శకాలకు అనుగుణంగా దేశంలోని అనేక రాష్ట్రాలు కరువు పీడిత ప్రాంతాల జాబితాలను ప్రకటిస్తున్నాయి. కర్ణాటకలో 216 తాలూకాలను కరువు పీడిత ప్రాంతాలుగా ప్రకటించి సాయం కోసం కేంద్రానికి నివేదిక సమర్పించారు.
ఏపీలో 103 మండలాలు, తమిళనాడులో 25 బ్లాకులు, మహారాష్ట్రలో 42 తాలూకాలు, బీహార్లో 96 బ్లాకులు, ఒడిశాలో 9 జిల్లాల్లో కరువు నెలకొన్నట్టు నిర్ధారించారు. వీటితో పాటు జార్ఖండ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లోనూ దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నప్పటికీ వాటిని ఇంకా కరువు ప్రాంతాలుగా ప్రకటించలేదు. వాస్తవానికి చాలా రాష్ట్రాల్లో క్షేత్రస్థాయి పరిస్థితులకు విరుద్ధంగా కరువును తక్కువ చేసి చూపుతుండటంతో ఆయా రాష్ట్రాల్లో రైతులు ఆందోళన బాట పడుతున్నారు. రిజర్వాయర్లలో తగ్గిన నిల్వలు, ఈసారి దేశవ్యాప్తంగా రిజర్వాయర్లలో నీటి నిల్వలు వేగంగా అడుగంటిపోతున్నట్టు కేంద్ర జలసంఘం వీక్లీ నివేదిక స్పష్టం చేస్తున్నది. దేశంలోని మొత్తం 150 రిజర్వాయర్ల నీటి నిల్వ సామర్థ్యం 257.812 BCM గా, లైవ్ స్టోరేజీ సామర్థ్యం 178.784 BCM గా ఉన్నది. అంటే ప్రత్యక్ష నిల్వ సామర్థ్యంలో 69.35% మాత్రమే వినియోగించుకోగలం. కానీ ప్రస్తుతం వినియోగానికి 115.172 BCM నిల్వలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇది గత 10 సంవత్సరాల సగటు కంటే చాలా తక్కువ. నిరుడు ఇదే సమయానికి దేశంలోని రిజర్వాయర్లలో 144.526 BCM ప్రత్యక్ష నిల్వలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం 80% రిజర్వాయర్లలో నీటి నిల్వలు సాధారణ స్థాయి కంటే తక్కువగా ఉన్నట్టు CWC వెల్లడించింది. దేశంలోని చాలా ప్రాంతాల్లో కరువు నెలకొన్నప్పటికీ తెలంగాణలో పరిస్థితి భిన్నంగా ఉన్నది. గత 8 ఏళ్లలో రాష్ట్రంలోని ఒక్క మండలాన్ని కూడా కరువు పీడిత ప్రాంతంగా ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడలేదు. స్వరాష్ట్రంగా ఏర్పడ్డాక తెలంగాణలో జల సంరక్షణకు కేసీఆర్ ప్రభుత్వం పలు చర్యల్ని చేపట్టడం, బహుముఖ వ్యూహాలను అమలు చేయడమే ఇందుకు కారణమని చెప్పవచ్చు. మిషన్ కాకతీయ కింద చెరువుల్లో పూడిక తీయడం, నీటి వృధాను అరికట్టడం, వాగులపై ఎక్కడికక్కడ డ్యాంలను నిర్మించి నీటిని నిల్వ చేయడం, పలు ప్రాజెక్టులను నిర్మించి వాటిని చిన్న నీటి వ్యవస్థలకు అనుసంధానించడంతో రాష్ట్రంలో భూగర్భ జలాలు భారీగా పెరిగాయి. హరితహారం ద్వారా మొక్కల పెంపకంతో పర్యావరణ వ్యవస్థలో గణనీయ మార్పులు వచ్చాయి. ఈ చర్యల ఫలితంగా కరువు రక్కసి తెలంగాణ దరిదాపుల్లోకి కూడా వచ్చే పరిస్థితి లేదు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర స్వామి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో రాజన్న క్షేత్రం శివనామస్మరణతో మారుమోగుతోంది. వివిధ ప్రాంతాల నుండి భక్తులు స్వామివారి దర్శనానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనానికి భక్తులు క్యూ లైన్లలో బారులు తీరగా దర్శనానికి 5 గంటల సమయం పడుతున్నట్లు ఆలయ అధికారులు చెప్పారు. ఆలయ ధర్మగుండలో స్నానాలు ఆచరించి మహిళలు కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్నారు. స్వామివారికి ఆలయ అర్చకులు మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రద్దీ అధికంగా ఉండడంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. శ్రీశైల మహాక్షేత్రానికి భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తారు. తెలంగాణ, ఆంధ్రతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. శివనామస్మరణతో శ్రీశైలం మారుమోగుతోంది. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో భక్తులు మొక్కులు తీర్చుకుంటున్నారు. వేకువజాము నుంచి పాతాళ గంగలో పుణ్య స్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వెలిగించారు. భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో క్యూ లైన్లలో ఉన్నారు. ఉచిత దర్శనానికి 5 నుంచి 6 గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా స్పర్శ దర్శనం రద్దు చేసినట్లు తెలిపారు. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 73,091గా ఉంది. స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 23,246 మంది టీటీడీ అధికారులు తెలిపారు. ఆదివారం స్వామివారి హుండీ ఆదాయం 3.72 కోట్లు వచ్చినట్లు చెప్పారు. సర్వదర్శనానికి 2 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఎస్ఎస్టీ టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుందని టీటీడీ తెలిపింది. గంగిగోవు పాలు గరిటెడైనను చాలు, కడివెడైననేమి కరము పాలు అన్న వేమన పద్యాన్ని ఇప్పుడు
మార్చి చదువుకోక తప్పదేమో. ఎందుకంటే ఆవు పాల కంటే ఇప్పుడు గాడిద పాలకే డిమాండ్ పెరిగింది. గాడిదలు కాయడం అంటే నామోషి అనే జనామాకు కాలం చెల్లింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు సైతం ఇప్పుడు డాంకీ ఫార్మింగ్ దిశగా అడుగులేస్తున్నారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఇప్పుడు యువత వినూత్న ఆలోచనలతో అడుగులేస్తోంది. తాజాగా నాగర్ కర్నూలు జిల్లాలోనూ ఓ యువకుడు డాంకీ ఫామ్ నెలకొల్పి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. కొత్త థాట్తో వ్యవసాయ రంగంలో సరికొత్త పథకానికి నాంది పలికిన ఆ టార్చ్ బ్యారర్ ఎవరు? అసలు డాంకీ ఫార్మింగ్లో ఏముంది అంత లాభం? లెట్స్ వాచ్ ది స్టోరీ. గతంలో యువత ఉద్యోగమే ఉపాధిగా భావించేవారు. ప్రస్తుత తరుణంలో ఉపాధికి అనేక మార్గాలున్నాయి, ఉద్యోగం ఒకటే కాదని నిరూపిస్తున్నారు యువత. నాగర్ కర్నూలు జిల్లాలోని బిజ్నపల్లి సమీపంలో అందుకు ఉదాహరణ ఇక్కడ కనిపిస్తున్నటువంటి షెడ్డు. ఈ షెడ్డులో ఇంతకు ఏం పెంచుతున్నారు, వాటి ద్వారా ఎలా ఉపాధి పొందుతున్నారు? తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటైన ఈ షెడ్డు ఉమ్మడి రాష్ట్రంలో 3వ షెడ్డుగా చెప్తా ఉన్నారు. ఈ షెడ్డులో అసలు ఇంతకు ఎలాంటి ఉత్పత్తి జరుగుతూ ఉంది, షెడ్డు ద్వారా కొత్త జనరేషన్కు ఎలాంటి సందేశం ఇస్తున్నారు యువత అనే అంశం ఈ స్పెషల్ రిపోర్ట్లో తెలుసుకుందాం. ఒరేయ్, బాగా చదువుకోండ్రా. చదువు సంధ్య లేకుంటే గాడిదలు కాసుకొని బతుకుతారా? ఒకప్పుడు పెద్ద మనుషులు పిల్లలను హెచ్చరించే మాటలివి. కానీ ఇప్పుడు దునియా బదల్గయా, యువత ఆలోచనలు సైతం బదల్గయా. గాడిదలు పెంచమంటే ఇప్పుడు కాసుల వర్షం కురిపించే తిరుగులేని కమర్షియల్ అగ్రి బిజినెస్. ఒకప్పుడు గంటెడు గంగిగోవు పాలకు కూడా కడివేడు కరము పాలు సరిపోవన్నాడు వేమన. కానీ వేమన పద్యం ఇప్పటి కాలానికి సూట్ కాదేమో. ఎందుకంటే ఇప్పుడు కరము పాలంటే ఎంతో ప్రియమో. డాంకీ ఫార్మింగ్ అంటే వ్యవసాయ రంగంలో ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ట్రెండ్. తెలంగాణ రాష్ట్రంలో ఈ ట్రెండ్ కు శ్రీకారం చుట్టాడు నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన పులిదండ అఖిల్. ప్రతి తరంలో ఒక కొత్త ఆలోచనను ముందుకు తీసుకుపోయేవాడిని టార్చ్ బేరర్ అంటారని ఓ తెలుగు సినిమాలో ఫేమస్ డైలాగ్. ఆ డైలాగ్ అఖిల్ కు అతికినట్టు సరిపోతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి డాంకీ ఫామ్ ను స్థాపించాడు అఖిల్. నాగర్ కర్నూలు జిల్లా బిజ్నపల్లి మండలం వెలిగొండ గ్రామానికి చెందిన అఖిల్ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా డాంకీ ఫార్మింగ్ గురించి తెలుసుకున్నాడు. గాడిద పాలకు మార్కెట్లో ఉన్న డిమాండ్ ను తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో అందరూ ఆవులు, గేదెలు, కోళ్ల పెంపకం చేపడతారు. అందరిలా కాకుండా వినూత్నంగా గాడిదలను ఎందుకు పెంచకూడదు అన్న ఆలోచన అఖిల్ కు తట్టింది. అయితే మొదట్లో అఖిల్ ఆలోచన పట్ల కుటుంబ సభ్యుల నుంచి విముఖత వచ్చింది. అయినా సరే పట్టువదలని విక్రమార్కుడిలా ఇందులో ఉన్న లాభాలను వివరించి వారిని ఒప్పించాడు. విభిన్నమైన అఖిల్ ఆలోచనలకు తండ్రి నగేష్, బాబాయిలు రమేష్, శంకర్ ఎంతో ప్రోత్సహించారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలను తిరిగిన అఖిల్ డాంకీ ఫార్మింగ్ పై శిక్షణ తీసుకున్నాడు. గాడిదల పెంపకంలో ఉండే సాధక బాధకాలను, మార్కెటింగ్ మెలకువలపై పట్టు సాధించాడు. బిజినేపల్లి మండల కేంద్రానికి శివారు ప్రాంతంలో సుమారు 26 ఎకరాల భూమిని లీజుకు తీసుకుని శివశక్తి డాంకీ ఫామ్ ను నెలకొల్పాడు. ఇందులో 6 ఎకరాల విస్తీర్ణంలో డాంకీ ఫామ్ ను ఏర్పాటు చేసి మిగిలిన 20 ఎకరాల్లో కేవలం మేత కోసం వివిధ రకాల జాతులకు చెందిన గడ్డిని పెంచుతున్నారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో తిరిగి అధిక పాల దిగుబడిని ఇచ్చే గాడిదలను అఖిల్ సేకరించాడు. గుజరాత్, హర్యానాకు చెందిన హలారీ, మహారాష్ట్రకు చెందిన కాట్వాడి, ఇథియోపియాకు చెందిన టోక్యో బ్రీడ్ గాడిదలను తీసుకొచ్చాడు. ప్రస్తుతం శివశక్తి డాంకీ ఫామ్ లో మొత్తం 60 గాడిదలను పెంచుతున్నారు. అందులో 13 గాడిదలు పాలిస్తున్నాయి. ప్రతిరోజు 10 లీటర్ల వరకు పాల ఉత్పత్తి జరుగుతోంది. కంపెనీ వాళ్లు నేరుగా ఫామ్ దగ్గరకు వచ్చి లీటర్కు 2000 రూపాయల లెక్కన కొనుగోలు చేస్తున్నారు.
ఇప్పటివరకు డాంకీ ఫామ్ ఏర్పాటు కోసం దాదాపుగా ₹1,00,00,000 ఖర్చు పెట్టారు. తమిళనాడుకు చెందిన 5 వర్కర్లు ఇక్కడ పనిచేస్తున్నారు. స్థానికంగా కూడా పలువురు కూలీలకు శివశక్తి డాంకీ ఫామ్ ద్వారా ఉపాధి కల్పిస్తున్నారు. ఫామ్ హౌస్ అంతా సీసీ కెమెరాల పర్యవేక్షణలో నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి డాంకీ ఫామ్ ఇదేనంటున్న అఖిల్ దేశంలోనే 3వ అతిపెద్ద గాడిదల ఫామ్ కూడా తమదేనని చెబుతున్నాడు. రోజుకు 10 లీటర్ల ఉత్పత్తి జరుగుతున్నా ఇప్పటికే నెలకు లక్షల్లో ఆదాయం వస్తోందని, భవిష్యత్తులో మరింత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. అందరికీ నమస్కారం. నా పేరు అఖిల్. నాగర్ కర్నూల్ డిస్టిక్ మన బిజినపల్లి మండల్లో నేను శివశక్తి డాంకీ ఫార్మ్స్ అనేది స్టార్ట్ చేశాను. మన ఫారిన్ కంట్రీస్లో డాంకీ మిల్క్ అనేది చాలా నీడ్ ఉంది. వాటిని ఏంటంటే మన ఇండియాలో డాంకీస్ అనేది రాను పాపులేషన్ తగ్గిపోతుంది. ప్లస్ మనం పాపులేషన్ పెంచుతూ డాంకీ మిల్క్తో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. హెల్త్ బెనిఫిట్స్ కానీ కాస్మెటిక్స్కి కానీ అట్లా ఉన్నాయి. అందుకు నేను వాటి గురించి అన్ని తెలుసుకొని నేను ఈ ఫామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. మనకి మార్కెటింగ్ వచ్చేసరికి మెయిన్గా కాస్మెటిక్ కంపెనీస్ వాటి సోప్స్ కానీ క్రీమ్స్ కానీ వాటిలో విరివిగా వాడతారు మన డాంకీ మిల్క్ వచ్చేసరికి. ప్లస్ మన ఫార్మా ఇండస్ట్రీ కానీ దాని తర్వాత ఆయుర్వేదిక్ కొన్ని కంపెనీస్లో కూడా మన డాంకీ మిల్క్ అనేది వాడుతున్నారు. ప్లస్ దాంతోపాటు మన హెల్త్ బెనిఫిట్స్ కూడా అంటే డైరెక్ట్గా తీసుకోవడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా బాగున్నాయి. మనకి షుగర్కి కానీ బీపీ కానీ థైరాయిడ్ కానీ కొంతమంది ఆస్తమా పేషెంట్స్కి కానీ దమ్ము ఉన్న వాళ్ళకి కానీ అలాంటి వాళ్ళకు కూడా బాగా పనిచేస్తుంది. గాడిద పాలలో పుష్కలంగా ఔషధ గుణాలున్నాయి. పలు రకాల మందుల తయారీలో ఫార్మా కంపెనీలు గాడిద పాలను వాడతాయి. ఇక కాస్మెటిక్ రంగంలో గాడిద పాలకు యమ డిమాండ్. వివిధ రకాల సౌందర్య ఉత్పత్తులు, స్కిన్ క్రీంల తయారీలో గాడిద పాలను వినియోగిస్తారు. అందుకే గాడిద పాలకు లీటర్కు ₹2,000 నుంచి ₹3,000 దాకా ధర పలుకుతుంది. ముఖ్యంగా విదేశీ మార్కెట్లో గాడిద పాలకు విపరీతమైన డిమాండ్ ఉంది. అందుకే భవిష్యత్తులో పెద్ద ఎత్తున డాంకీ మిల్క్ ను ఉత్పత్తి చేసి విదేశాలకు ఎగుమతి చేయాలని అఖిల్ ప్రణాళికలు రూపొందించుకున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్ తో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన సబ్బుల తయారీ కంపెనీలకు పాలను విక్రయిస్తున్నాడు. ఇక చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు సైతం గాడిద పాల కోసం ఇక్కడకు వస్తుంటారు. గాడిద పాలు పిల్లలకు తాగిస్తే ఆస్తమా, ఉబ్బసంతో పాటు ఊపిరితిత్తులకు సంబంధించిన రోగాలు మాయమవుతాయి. ఇక గాడిద వ్యర్థాలకు సైతం మార్కెట్లో ఎంతో గిరాకీ ఉంటుంది. భవిష్యత్తులో దీని ద్వారా అదనపు ఆదాయాన్ని ఆర్జించే దిశగా అఖిల్ అడుగులేస్తున్నాడు. కొత్త ఆలోచనతో అఖిల్ సక్సెస్ అందుకోవడం పట్ల కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నా పేరు నాగేష్. నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండల కేంద్రం సమీపంలోని ఈ యొక్క డాంకీ ఫామ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ 6 ఎకరాలు ఈ యొక్క ఫామ్ కొరకు లీజుకు తీసుకోవడం జరిగింది. దీనికి చుట్టూ ఫినిషింగ్ చేసి దీంట్లో వివిధ రకాల జాతులు ఉంటాయి కాబట్టి ఈ ప్రెగ్నెన్సీ కొరకు ఈ పొటియో జాతి అని ప్లస్ పిల్లల తల్లులకి ఇవన్నీ కూడా ఫినిషింగ్లో అలగలగు ఫినిషింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మిల్కింగ్ వచ్చేసి మనకు అంటే ఈ మిల్కింగ్ కొరకు దీనికి ఈ డాంకీస్ మొత్తానికి కూడా గ్రాసు ఈ మేత కొరకు సైడ్లో ఒక 20 ఎకరాలు లీజుకు తీసుకొని దాంట్లో కొన్ని దీనికి పోషకమైన గడ్డి అన్ని రకాల జాతుల గడ్డిని పెంచడం జరుగుతుంది. నా పేరు శంకర్. అయితే ఇక్కడ ఇది అయితే మేము ఇప్పుడు మన స్టేట్లో లేని విధంగా ఫస్ట్ టైం ప్రారంభించినాం కాబట్టి ఈ చుట్టుపక్కల ప్రజలు చాలామంది మనకు సోషల్ నెట్వర్క్లో చూసి అందరూ విజిట్ చేసి తెలుసుకోవడం జరుగుతుంది. వాళ్ళు కూడా అరే మీరు చాలా డిఫరెంట్గా పెట్టారు కదా, మేము కూడా పెడదామన్న ఆలోచనలో ఉన్నారు. ఇంకా వాళ్ళకు కూడా తగిన సూచనలు ఇస్తున్నాం. ఇంకా మనకు ఈ 2-3 నెలల్లో వేరే ఫారిన్ కంపెనీస్ కూడా మనకు లింకప్స్ దొరుకుతున్నాయి కాబట్టి అవి దొరికిన తర్వాత వాళ్ళని మేము కూడా కలుపుకొని ఇంకా మాతో పాటు వాళ్ళకు కూడా ఫామ్స్ అవన్నీ ఏర్పాటు చేయడానికి సూచనలు అవన్నీ ఇవ్వడం జరుగుతుంది. అవన్నీ వాళ్ళతో పాటు కలుపుకొని మేము అది చేస్తాం. ఇంకా రాంగ కూడా ఈ మన నాగర్ కర్నూల్ డిస్టిక్లోనే చాలా పెద్ద ఎత్తున ఫామ్స్ కావడానికి ప్లానింగ్ జరుగుతుంది. చాలామంది వెయిట్ చేస్తున్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలోని శివశక్తి డాంకీ ఫామ్ కు ఇప్పుడు సందర్శకుల తాకిడి మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది రైతులు ఇక్కడికి వచ్చి గాడిదల పెంపకం గురించి తెలుసుకుంటున్నారు. మొత్తంగా వినూత్నమైన ఆలోచనతో తెలంగాణ రాష్ట్రంలోనే తొలిసారిగా డాంకీ ఫామ్ నెలకొల్పిన అఖిల్ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. గత కొంతకాలంగా యువత ఆలోచనలో పెను మార్పులు వస్తూ ఉన్నాయి. బతకడానికి ఉద్యోగం ఒకటే కాదని ఉపాధి మార్గాలు అనేక రంగాల్లో ఉన్నాయని యువకులు నిరూపిస్తూ ఉన్నారు. తనకున్నటువంటి మేధస్సు ద్వారా
వినూతనమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నారు. పాడి పరిశ్రమతో పాటు గొర్రెలు మేకల పెంపకం, కోళ్ల పెంపకంతో ఎంతోమంది యువకులు ఉపాధి పొందుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో నాగర్ కర్నూలు జిల్లాలోని బిజినపల్లి సమీపంలో ఒక వినూతన ఆలోచనతో గాడిదల పెంపకం ద్వారా పాల ఉత్పత్తి ద్వారా అధిక ఆదాయం పొందుతూ మరికొంతమందికి ఉపాధి కల్పిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ తరుణ్తో శేఖరాచారి, టీ న్యూస్, నాగర్ కర్నూలు జిల్లా.